వసంత పంచమి సందర్భంగా గోదావరికని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో సోమవారం చిన్నారులకు ఘనంగా సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం చేయించారు. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో ముందుగా ఆలయ అర్చకులు రమేష్ ఆచార్యులు సరస్వతి మాతకు ప్రత్యేక పూజలు చేసి అక్షరాభ్యాసంలో కూర్చున్న దంపతులచే సరస్వతి పూజ చేయించి చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ వసంత పంచమి అంటే జ్ఞాన సరస్వతి అవతరించిన శుభదినమని తెలిపారు. ఈ రోజున సరస్వతి మాతకు పూజలు నిర్వహించి దంపతులచే సరస్వతి పూజను చేయించి చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి విద్యా అభ్యాసాన్ని మొదలు పెట్టించడం జరిగిందన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ జ్ఞాన సరస్వతీయే నమః. నిత్యానందమయీ వాణి పాహిమాం భక్తరక్షణే. ఈరోజు వసంత పంచమి అనగా శ్రీ జ్ఞాన సరస్వతి అవతరించిన జన్మదినం కావున ఈరోజు విద్యార్థుల చేత సకల విద్యలు రావాలని చెప్పి ఆ యొక్క అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. కాబట్టి సరస్వతి అనగా విద్య ఇచ్చేటువంటి మహాతల్లి. సరస్వతి అంటే సరస్సు అంటే ఒక సముద్రం కానీ ఒక నది కానీ ఆ విధంగా ఎట్లా మనకు వస్తుందో అదేవిధంగా సరస్వతి వతి అంటే ఇచ్చినది, విద్య మనకు ఎప్పటికీ ఇచ్చినది. కాబట్టి ఆ సరస్వతి తల్లి యొక్క కృపా కరుణ కటాక్ష వీక్షణాలు అందరిపై ఉండాలని ఆ యొక్క అమ్మవారికి ఈరోజు పూజ చేయడం జరుగుతుంది. కావున అందరి చేత అక్షరాభ్యాసాలు ఈరోజు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అర్చకులు దత్తు ఆచార్యులు, గుండోజి శ్రీనివాసాచార్యులు, వీర బ్రహ్మేంద్ర స్వామి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మామిడిపల్లి భాస్కర్, గుగ్గిళ్ళ రవీంద్రాచారి, కంజంపురం సుధాకర్చారి, కందుకూరి మోహనాచారి భక్తులు పాల్గొన్నారు.